ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సమాచారంలోకి వెళ్దాం. ఏపీజీఎల్ఐ సంబంధించి లోన్స్ అలాగే మెచ్యూరిటీ అయిన వాటికి క్లెయిమ్స్ తాలూకా మొత్తాలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి వారి ఖాతాలో జమ అవుతున్నాయండి, చూసుకోండి. అలాగే చాలా వరకు అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. ఇంకొంతమందికి ప్రాసెస్లో ఉన్నాయండి. బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవుతున్నాయి. పదవీ విరమణ చేసిన టీచర్స్కి అలాగే ఎంప్లాయీస్ జిఏఎస్ బిల్స్ కూడా యూపర్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే ఏపీజీఎల్ఎస్ బిల్స్ కూడా యూపర్లోకి వెళ్ళడం జరిగింది. త్వరలో అందరికీ నగదు వారి వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జీపీఎఫ్ సంబంధించి అలాగే మెచ్యూరిటీ, డెత్ క్లెయిమ్స్, లోన్స్ సొమ్ములన్నీ విడుదలైన నిధుల మేరకు క్రెడిట్ అవుతున్నాయి. కొంతమందికి క్రెడిట్ అవ్వడం జరిగింది. మరికొంతమందికి నిధులు అవైలబుల్ను బట్టి నమోదవుతున్నాయి. నిధులు అవైలబుల్ బట్టి జమ అవుతున్నాయి ఖాతాల్లో. అలాగే సిపిఎస్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్తో కలిపి మ్యాచింగ్ గ్రాంట్ ప్రాన్ అకౌంట్కి జమ అవుతున్నాయి. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ మరియు గ్రాట్యుటీ అండ్ ఈఏఎస్ జిఐఎస్ మెచ్యూరిటీ నగదు కూడా జమ అవుతున్నాయి. పిఎఫ్, ఏపీజీఎల్ఐ మెడికల్ రీఎంబర్స్మెంట్, సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి జమ అవుతున్నాయండి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు రూపంలో ఉన్న 6,200 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. అవి జిఎల్ఐ, జీపీఎఫ్, సిపిఎస్ తదితర మొత్తాలను జమ చేస్తోంది. ఏప్రిల్ 3న జరిగే కేబినెట్ మీటింగ్లో శుభవార్త రావాలని కోరుకుందాం. అలాగే తాజా సమాచారం, గత ప్రభుత్వం ఉద్యోగులకు 20,637 కోట్ల రూపాయలను అలవెన్స్లను ఎగ్గొట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇప్పటికే 7,230 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. త్వరలోనే సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలను అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు.